ఓకే. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఓకే, మనం వచ్చేటప్పటికి లాస్ట్ క్లాస్లో మెటల్ కార్బైల్స్ సంబంధించినటువంటి డిస్కషన్ చూస్తూ ఉన్నాం. అది కూడా ఏదైతే మదన్ మాలిక్ తూలి అనేటువంటి టెక్స్ట్ బుక్ ఉందో, ఈ మదన్ మాలిక్ తూలి టెక్స్ట్ బుక్లో టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో, మదన్ మాలిక్ తూలి అనేటువంటి ఎంఎంటీ అనేటువంటి టెక్స్ట్ బుక్లో మెటల్ కార్బైల్స్ డిస్కషన్ చూస్తున్నాం. ఆ క్రమంలోనే మనకి మెటల్ కార్బైల్స్కి సంబంధించి వాట్ ఈజ్ మెటల్ కార్బైల్స్, జనరల్ ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ మెటల్ కార్బైల్స్, ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్ కార్బైల్స్ అనేది మనం ఫస్ట్ క్లాస్లో చూసినాం. ఆ తర్వాత సెకండ్ క్లాస్లో మెటల్ కార్బైల్కి సంబంధించినటువంటి స్ట్రక్చరు, బాండింగ్, అంటే మోనోన్యూక్లియర్ మెటల్ కార్బైల్స్లో స్ట్రక్చర్ బాండింగ్ ఎట్లా ఉంటుంది, బైన్యూక్లియర్ మెటల్ కార్బైల్స్లో స్ట్రక్చర్ బాండింగ్ ఎట్లా ఉంటుంది, ట్రైన్యూక్లియర్ మెటల్ కార్బైల్స్లో స్ట్రక్చర్ బాండింగ్ ఎట్లా ఉంటుంది అనేది చూసి, అట్లాగే మెటల్ కార్బైల్స్కి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ రూల్స్, ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ రూల్ ఏఎన్ రూల్ కానీ 18 ఎలక్ట్రాన్ రూల్ కానీ, ఆ రెండు రూల్స్ ఎలక్ట్రాన్ రూల్స్ కింద చదివాం. అఫ్కోర్స్ ఎలక్ట్రాన్ రూల్స్లో వెట్స్ రూల్ ఒకటి ఉంటుంది. వెట్స్ రూల్ ఆల్రెడీ మనం అంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇక నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల. అంటే మెటల్ కార్బైల్స్ సంబంధించిన ఎలక్ట్రాన్ రూల్స్లో వెట్స్ రూల్ అనేటువంటిది మనము బోరేన్స్ గురించి వెట్స్ రూల్ మాట్లాడేటప్పుడు చెప్పున్నాను కాబట్టి నేను ఇక్కడ మీకు మళ్ళీ ప్రత్యేకంగా అదైతే చెప్పాల. కాబట్టి మీరు దాన్ని ఒకటి దృష్టిలో పెట్టుకోండి. అక్కడికి మీకు 2 క్లాసులు, అంటే ఫస్ట్ 2 క్లాసెస్లో అవి కవర్ అయినాయి. ఆ తర్వాత మీరు థర్డ్ క్లాస్ కనుక చూసినట్లయితే ఐ మీన్ ఇప్పటికి మొత్తము ఈ ఈ ఈ పర్టికులర్ మదన్ మాలిక్ తూలి టెక్స్ట్ బుక్కి సంబంధించి 4 క్లాసులు కంప్లీట్ అయిపోయినాయి. ఆ తర్వాత థర్డ్ క్లాస్లో మీరు చూసినప్పుడు మెటల్ కార్బైల్కి సంబంధించినటువంటి జనరల్ ప్రాపర్టీస్, అంటే వాటికి సంబంధించిన జనరల్ ప్రాపర్టీస్ ఏంటి అవి అప్పుడే చూస్తున్నారు. ఆ తర్వాత మెటల్ కార్బైల్కి సంబంధించినటువంటి డిస్కషన్, అంటే ఈయన ఏం చేశాడంటే కొన్ని మెటల్ కార్బైల్స్ తీసుకొని ఆ కొన్ని మెటల్ కార్బైల్స్కి ఒక 5 ఆస్పెక్ట్స్, ప్రతి మెటల్ కార్బైల్కి ఆ మెటల్ కార్బైల్కి సంబంధించిన ప్రిపరేషన్ మెథడ్ ఏంటి, ఆ మెటల్ కార్బైల్కి సంబంధించిన జనరల్ ప్రాపర్టీస్ ఏంటి, ఆ మెటల్ కార్బైల్కి సంబంధించినటువంటి యూజెస్ ఏంటి, ఆ మెటల్ కార్బైల్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఏంటి, ఆ మెటల్ కార్బైల్కి సంబంధించిన బాండింగ్ ఏంటి, ఇట్లా ఒక మెటల్ కార్బైల్ తీసుకొని ఒక్కొక్క మెటల్ కార్బైల్కి ఈ 5 రకాల ఆస్పెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ క్రమంలోనే ఈయన మొత్తం ఈ పుస్తకంలో మీకు 7 మెటల్ కార్బైల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఆ 7 మెటల్ కార్బైల్స్లో మనము లాస్ట్ క్లాస్కి 5 మెటల్ కార్బైల్స్ కంప్లీట్ చేసుకున్నాం. వాటిలో మొదటిది టెట్రాకార్బైల్ నికెల్ ఒకటి చూస్తున్నాం. అంటే టెట్రాకార్బైల్ నికెల్కి సంబంధించిన ప్రిపరేషన్ మెథడ్స్, టెట్రాకార్బైల్ నికెల్కి సంబంధించినటువంటి ప్రాపర్టీసు, టెట్రాకార్బైల్ నికెల్కి సంబంధించినటువంటి యూజెస్, టెట్రాకార్బైల్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్, బాండింగ్, అట్లాగే పెంటాకార్బైల్ ఐరన్ ఒకటి, ఆ తర్వాత టెట్రాకార్బైల్ నికెల్, పెంటాకార్బైల్ ఐరన్, తర్వాత హెక్సాకార్బైల్ కోబాల్ట్, ఆ తర్వాత డెకాకార్బైల్ డైమాంగనీసు Mn2CO10 అండి. ఆ తర్వాత ఆక్టాకార్బైల్ డైకోబాల్ట్ CO2CO8. సో ఆ రకంగా మొత్తం మనం ఒక 5 లాస్ట్ క్లాస్కి 5 మెటల్ కార్బైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5 మెటల్ కార్బైల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను చూసుకున్నాం. సో ఈరోజు ఈ క్లాస్లో వచ్చేటప్పటికి 6వ మెటల్ కార్బైల్ అండి. సో ఈ 6వ మెటల్ కార్బైల్ అంటే ఇంకా మనకి ఇక్కడ మెటల్ కార్బైల్కి సంబంధించిన జనరల్ డిస్కషన్లో ఇంకొక 2 మెటల్ కార్బైల్స్ మిగిలి ఉన్నాయి. ఆ 2 మెటల్ కార్బైల్స్ ఈ క్లాస్లో చూసి ఒక్కసారి మొత్తం ఈ మెటల్ కార్బైల్స్ గురించి ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాం ఈ పుస్తకంలో అనేది ఈరోజు డిస్కస్ చేసి, ఆ తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఈ బుక్కు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు మనం ఆ డౌట్స్ సెషన్ను ఈరోజుతో ఈ పుస్తకం కంప్లీట్ చేసుకొని, సో నెక్స్ట్ క్లాస్లో వేరే టెక్స్ట్ బుక్లో మెటల్ కార్బైల్స్ గురించి ఏం చెప్పాడు అనేది చూద్దాం. సో లెట్ us కమ్ హియర్. సో 6th వన్ ఏంటంటే ఇక్కడ మొత్తము 9 కార్బైల్ లిగాండ్స్ ఉన్నాయండి. అందుకని దీన్ని ఈ నేన్ అన్నాడండి, నానోన్ అంటారు యాక్చువల్గా. దీన్ని నానో కార్బొనైల్ అంటే 9 ఉంటాయి కాబట్టి డై ఐరన్ అని చెప్పొచ్చు, లేకపోతే దీన్ని డై ఐరన్ ఇనైన్ కార్బొనైల్ అని చెప్తున్నాడు. దీన్ని Fe2CO9 అంటారండి. సో ఇక్కడ Fe2CO9కి సంబంధించిన ప్రిపరేషన్ కనుక చూసినట్లయితే Fe2CO9 ఈజ్ అబ్టైన్డ్ యాజ్ ఎ గోల్డెన్ క్రిస్టలిన్ వన్ ద కూల్డ్ సొల్యూషన్ ఆఫ్ FeCO5 ఇన్ గ్లైజియల్ ఎస్టిక్ యాసిడ్. FeCO5ని తీసుకెళ్ళేసి గ్లైజియల్ ఎస్టిక్ యాసిడ్, మీరు కనుక ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే నేను
మీకు ఏవైతే బోర్డ్ టీచింగ్‌లో మెటల్ కార్బనైల్‌కి సంబంధించిన ప్రిపరేషన్ మెథడ్ చెప్పానో, అక్కడ బై పైరాలసిస్, బై థర్మాలసిస్ అని చెప్పేసి 2 పద్ధతులు. అంటే బై అదర్ మెథడ్స్ అనేటువంటి టైటిల్ కింద, బై అదర్ మెథడ్స్ అనే టైటిల్ కింద, బై పైరాలసిస్, బై థర్మాలసిస్ అని చెప్పేసి చెప్పుకుంటా. సో, అక్కడ మీకు పైరాలసిస్ అంటే ఫోటోకెమికల్ కండిషన్స్. ఒక రకంగా మీకు అల్ట్రా వైలెట్ లైట్ అనేది దానికి ఉపయోగపడుతూ ఉంటదనమాట. అక్కడ మీరు చూడొచ్చు ఇది. సో, అప్పుడు మీకేమవుతుందంటే 2 ఈక్వివలెంట్స్ ఆఫ్ FeCO5 అంటే పెంటాకార్బనైల్ ఐరన్‌ని 2 ఈక్వివలెంట్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మీకు మొత్తం 10 కార్బనైల్ లిగాండ్ అంటే 5 ఇంటూ 2 10 కార్బనైల్ లిగాండ్స్ ఉంటాయి. 2 ఐరన్స్ ఉంటాయన్నమాట. సో, దీన్ని అల్ట్రా వైలెట్‌తో ట్రీట్ చేసినప్పుడు మీకు Fe2CO9 ఒక CO అనేది బయటికెళ్ళిపోయేసి Fe2CO9 అనేది ఫామ్ అవుతుంది. ఇదొక పద్ధతి అండి. సో, అక్కడ చెప్పిన పద్ధతే ఇక్కడ మళ్ళీ ఒకసారి రీకాల్ చేశాడు. సో, Fe2CO9 is obtained as golden crystals when the cooled solution of FeCO5 in glycol acetic acid. అంటే మీరు FeCO5 సొల్యూషన్ని గ్లైసిల్ ఎసిటిక్ యాసిడ్లో కనుక కూల్ చేసినట్లయితే ఈజ్ ఇరాడియేటెడ్ విత్ అల్ట్రా వైలెట్ లైట్ ఫర్ 6 hours 6 గంటలు అల్ట్రా వైలెట్ లైట్తో అల్ట్రా వైలెట్ అంటే యూవి ఛాంబర్ ఉంటుందమ్మా, మీకు యూవి ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది అనమాట. అల్ట్రా వైలెట్ని ప్రొడ్యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ అల్ట్రా వైలెట్ ఛాంబర్ ఏదైతే ఉంటుందో అల్ట్రా వైలెట్ ఛాంబర్లో 6 hours కనుక మీరు ఇరాడియేట్ చేసినట్లయితే అంటే అల్ట్రా వైలెట్ లైట్కి మీరు కనుక దీన్ని ఎక్స్పోజ్ చేసినట్లయితే ఇప్పుడు FeCO5ని గ్లైసిల్ ఎసిటిక్ యాసిడ్లో తీసుకొని FeCO5 ఏదైతే పెంటాకార్బనైల్ ఐరన్ ఉందో ఈ పెంటాకార్బనైల్ ఐరన్ని గ్లైసిల్ ఎసిటిక్ యాసిడ్లో తీసుకొని ఆ గ్లైసిల్ ఎసిటిక్ యాసిడ్లో పెంటాకార్బనైల్ ఐరన్ ఉన్నటువంటి సొల్యూషన్ని అల్ట్రా వైలెట్ లైట్కి 6 hours కనుక మీరు ఎక్స్పోజ్ చేసినట్లయితే దెన్ మీకు ఆ FeCO 2 ఈక్వివలెంట్స్ ఆఫ్ FeCO5 నుంచి 1 ఈక్వివలెంట్ ఆఫ్ CO బయటకు వెళ్ళిపోయేసి Fe2CO9 అనేది ఫామ్ అవుతుంది. అది మీకు ఈ Fe2CO9కి సంబంధించిన ప్రిపరేషన్ మెథడ్ ఇక్కడ ఈయన అదొకటి చెప్తున్నాడు. ఆ తర్వాత ప్రాపర్టీస్ చూస్తే Fe2CO9 ఫార్మ్స్ ట్రైక్లినిక్ క్రిస్టల్స్. ఇక్కడ ట్రైక్లినిక్ అన్నాడమ్మా. మీరు సాలిడ్ స్టేట్ కనుక చదివినట్లయితే సాలిడ్ స్టేట్లో మోనోక్లినిక్, ట్రైక్లినిక్ అట్లా కొన్ని పదాలు వస్తాయన్నమాట. సో, అక్కడ ఏదైతే ట్రైక్లినిక్ అని వస్తుందో Fe2CO9 అనేటువంటిది ఫార్మ్స్ ట్రైక్లినిక్ క్రిస్టల్స్ విచ్ ఆర్ డయామాగ్నెటిక్. Fe2CO9 అనేది డయామాగ్నెటిక్లో ఉంటుంది. దానికి ట్రైక్లినిక్ స్ట్రక్చర్స్ ఉంటాయని ట్రైక్లినిక్ క్రిస్టల్స్ అనేటువంటి ఉంటాయని చెప్పి చెప్తున్నాడు. సో, ఇట్ ఈస్ స్లైట్లీ సాల్యుబుల్ ఇన్ ఆల్కహాల్ అండ్ ఎసిటోన్. అయితే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఆ మెటల్ కార్బనైల్స్ అన్నీ కూడా కోవలెంట్ నేచర్లో ఉంటాయి కాబట్టి అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్గా బిహేవ్ చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మెటల్ కార్బనైల్స్ అన్నీ కూడా ఆర్గానిక్ సాల్వెంట్స్లో సాల్యుబుల్ అవుతాయి అనేటువంటి విషయం మనం ఆల్రెడీ చెప్పుకొనున్నాం. సో, ఆ క్రమంలోనే ఇక్కడ Fe2CO9 ఏదైతే ఉందో Fe2CO9 అనేటువంటిది ఆర్గానిక్ కోవలెంట్ నేచర్ని కలిగి ఉంటుంది కాబట్టి Fe2CO9 కోవలెంట్ నేచర్ని కలిగి ఉంటుంది కాబట్టి ఈ Fe2CO9 అనేటువంటిది ఆర్గానిక్ సాల్వెంట్స్ అయినటువంటి ఆల్కహాలు, ఎసిటోను అండ్ మోర్ సో ఇన్ టోలిను అట్లాగే పిరిడిను అండ్ ఆల్మోస్ట్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, ఈథర్. సో, అయితే వాటర్లో ఇన్సాల్యుబుల్ అంటండి బికాస్ వాటర్ ఇస్ అన్ ఇన్ఆర్గానిక్ సాల్వెంట్. సో, ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, ఒక జనరల్ ప్రిన్సిపల్ ఉంది. అదేంటంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్గానిక్ సాల్వెంట్స్లో సాల్యుబుల్ అవుతాయి, ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇన్ఆర్గానిక్ సాల్వెంట్స్లో సాల్యుబుల్ అవుతాయి. ఎందుకంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ కోవలెంట్ నేచర్లో ఉండి దే కెనాట్ స్ప్లిట్ ఇంటూ అయాన్స్ అంటే అయాన్స్గా విడిపోవు. అట్లాగే ఆర్గానిక్ సాల్వెంట్స్ కూడా కోవలెంట్ నేచర్లో ఉండి దే కెనాట్ స్ప్లిట్ ఇంటూ సాల్వెంట్ క్యాటయాన్స్ అండ్ సాల్వెంట్ అనాయన్స్. అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ క్యాటయాన్స్ అయాన్స్ని ఫామ్ చేయవు. అట్లాగే ఆర్గానిక్ సాల్వెంట్స్ కూడా క్యాటయాన్స్ అయాన్స్ని ఫామ్ చేయవు. కానీ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇన్ఆర్గానిక్ క్యాటయాన్స్ని ఇన్ఆర్గానిక్ కాంపౌండ్ అనాయన్స్ని ఫామ్ చేస్తాయి. అట్లాగే ఇన్ఆర్గానిక్ సాల్వెంట్స్ క్యాటయాన్స్ని ఇన్ఆర్గానిక్ సాల్వెంట్స్ అనాయన్స్ని ఫామ్ చేస్తాయి. కాబట్టి ఒక ఇన్ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకెళ్ళి ఒక ఇన్ఆర్గానిక్ సాల్వెంట్లో వేసినప్పుడు అది ఫ్రీగా సాల్యుబుల్ అవుతుంది. అట్లాగే ఒక ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకెళ్ళి ఒక ఆర్గానిక్ సాల్వెంట్లో వేసినప్పుడు అది ఫ్రీగా సాల్వ్ అవుతుంది. కానీ ఒక ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకెళ్ళి ఇన్ఆర్గానిక్ సాల్వెంట్లో వేసినా, ఇన్ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకెళ్ళి ఆర్గానిక్ సాల్వెంట్స్లో వేసినా అవి ఒకదాంతో ఒకటి సాల్యుబుల్ అవ్వవు. అలాంటి సందర్భాల్లో ఒక ఇన్ఆర్గానిక్ కాంపౌండ్కి ఒక ఆర్గానిక్ కాంపౌండ్కి మధ్య ఒక ఇన్ఆర్గానిక్ సాల్వెంట్కి ఒక ఆర్గానిక్ కాంపౌండ్కి మధ్య రియాక్షన్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అయినప్పటికీ కార్బోహైడ్రేట్స్ అనేటువంటివి ఈథర్లో ఇన్సాల్యుబుల్ బట్ వాటర్లో సాల్యుబుల్ అవుతాయి. అంటే కార్బోహైడ్రేట్స్ ఆర్గానిక్ కాంపౌండ్సే అవి ఆర్గానిక్ సాల్వెంట్స్లో సాల్యుబుల్ అవ్వాలి కానీ సాల్యుబుల్ అవ్వవు. ఇన్ఆర్గానిక్ సాల్వెంట్స్లో సాల్యుబుల్ అవ్వకూడదు కానీ సాల్యుబుల్ అవుతాయి. అలాంటి సందర్భాల్లో
మీకు ఫేజ్ ట్రాన్స్ఫర్ కెటాలసిస్ని ఉపయోగించాలి. అంటే రియేజెంట్ కూడా అట్లా అవ్వకపోతూ ఉంటే ఒక దాంట్లో అయ్యి ఒక దాంట్లో అవ్వకపోతే, అంటే రియేజెంట్ సాల్వెంట్లో సాల్యుబుల్ అవ్వట్లా బట్ రియాక్టెంట్ అవుతుంది. అప్పుడు పీటీసీ యూజ్ చేస్తే పీటీసీ అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి మధ్యలో ఒక మీడియం మాదిరిగా పనిచేసి రియాక్షన్ కంప్లీట్ చేస్తుంది అనమాట. అట్లా అయితే ఇక్కడ మీకు ఆ రకంగా జరిగేదానికి అవకాశం ఉంటుంది. అయితే అదంతా వేరే కదా. సో ఇక్కడ నేను జస్ట్ మెటల్ కార్బనైల్స్ అనేటువంటి కోవలెంట్ నేచర్ ఉంటాయి కాబట్టి మెటల్ కార్బనైల్స్ ఎక్కువగా ఆర్గానిక్ సాల్వెంట్స్లోనే సాల్యుబుల్ అవుతాయనే విషయాన్ని చెప్పేదానికోసం మాత్రమే ఇక్కడ నా ప్రయత్నం. అది మీరు ఈజీగా గుర్తుపెట్టుకునేదానికి. సో కాబట్టి FeCO5 మీకు తెలుసు, మెటల్ కార్బనైల్స్ అన్నీ కూడా దే ఆర్ ఇన్ వాటి యొక్క ఫిజికల్ స్టేట్ ఏంటి, దే ఆర్ ఇన్ సాలిడ్ స్టేట్. లిక్విడ్ స్టేట్లో ఎవరు ఉంటారు, టెట్రాకార్బనైల్ నికెల్ ఒకటి, పెంటాకార్బనైల్ ఐరన్ ఒకటి, పెంటాకార్బనైల్ రుథేనియం ఒకటి, పెంటాకార్బనైల్ ఆస్మియం ఒకటి. ఏదైతే ఐరన్ గ్రూప్కి సంబంధించినటువంటి ఐరన్, రుథేనియం, ఆస్మియం ఫామ్ చేసేటువంటి పెంటాకార్బనైల్స్ అన్నీ కూడా మీకు లిక్విడ్ స్టేట్లో ఉంటాయి. ఏదైతే ఈ వీడున్నాడో టెట్రాకార్బనైల్ నికెల్, వాడు కూడా లిక్విడ్ స్టేట్లో ఉంటాడు. వాళ్ళు మినహాయించి మిగిలిన మెటల్ కార్బనైల్స్ అన్నీ కూడా దే ఆర్ ఇన్ లిక్విడ్ స్టేట్ కాదు, సాలిడ్ స్టేట్లో ఉంటాయి. ఆ క్రమంలోనే మనకి Fe2CO9 అనేటువంటిది ఇట్ ఈస్ ఏ క్రిస్టల్స్ అంటే సాలిడ్ స్టేట్లో ఉంటుంది. అది కూడా ట్రైక్లినిక్ క్రిస్టల్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుందంట. ఇది డయామాగ్నెటిక్లో ఉంటుందని చెప్పాడు. ఆ తర్వాత ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్, అంటే ఇది కోవలెంట్ నేచర్లో ఉంది కాబట్టి వీడు ఎక్కడ సాల్యుబుల్ అవుతాడండి, ఆర్గానిక్ సాల్వెంట్స్లోనే సాల్యుబుల్ అవుతారు. సో ఇట్ ఈస్ స్లైట్లీ సాల్యుబుల్ ఇన్ ఆల్కహాల్ అండ్ ఎసిటోన్ అండ్ మోర్ సో ఇన్ టోలిన్ అండ్ పిరిడిన్. సో అట్లాగే వీడు ఇంకా ఎక్కడ సాల్యుబుల్ అవుతాడు, టోలిను పిరిడిన్లో కూడా సాల్యుబుల్ అవుతాడు. అండ్ ఆల్మోస్ట్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్లో ఇన్సాల్యుబుల్ అవుతాడు. అట్లాగే ఈథర్లో ఇన్సాల్యుబుల్ అవుతాడు, బెంజిన్లో ఇన్సాల్యుబుల్ అవుతాడు, అండ్ మెనీ అదర్ ఆర్గానిక్ సాల్వెంట్స్. ఇంకొన్ని అంటే ఆర్గానిక్ సాల్వెంట్స్లో కూడా ఆల్కహాలు, ఎసిటోను, టోలిన్లో అవుతున్నాడు కానీ ఇన్ఆర్గానిక్ సాల్వెంట్స్ అయినటువంటి వాటర్లో కానీ ఆర్గానిక్ సాల్వెంట్ అయినటువంటి ఈథరు, బెంజిను ఇట్లాంటి వాటిలో అయితే ఇది సాల్యుబుల్ అవ్వట్లేదు. ఇట్ ఈస్ నాన్ వాలటైల్. వాలటైల్ అంటే ఏంటి, ఆవిరైపోయేటువంటి స్వభావం. బట్ వీడికి ఆ స్వభావం లేదంట, నాన్ వాలటైల్ అన్నాడు. అంటే Fe2CO9 అనేటువంటిది ఆవిరైపోయేటువంటి స్వభావం లేదు. నేను మిమ్మల్ని ఆల్రెడీ ఒక క్వశ్చన్ అడుగునా, క్వశ్చన్ అడగడం కాదు, మీకు ఆల్రెడీ మాట్లాడే దాంట్లో ఉండేటువంటి మెటల్ కార్బనైల్స్లో ఏ మెటల్ కార్బనైల్కి సబ్లిమేషన్ ప్రాపర్టీ ఉంది చెప్పండి. ఆల్రెడీ చెప్పాను, నేను మొన్న క్లాస్ చెప్పేటప్పుడు చెప్పా. ఒక మెటల్ కార్బనైల్కి సబ్లిమేషన్ ప్రాపర్టీ ఉంది. సబ్లిమేషన్ ప్రాపర్టీ ఏంటండి సబ్లిమేషన్ ప్రాపర్టీ అంటే డైరెక్ట్గా సాలిడ్ నుంచి లిక్విడ్ ఇంటర్మీడియట్ స్టేట్ లేకుండా వేపర్కి వెళ్తే దాన్ని సబ్లిమేషన్ ప్రాపర్టీ అంటారు. ఎవరికి సబ్లిమేషన్ ప్రాపర్టీ ఉంది ఇక్కడ, Mn2CO10కి సబ్లిమేషన్ ప్రాపర్టీ ఉందని చెప్పుకున్నామా? ఒక్కసారి చూద్దాం, ఎవరికి నేను Mn2CO10కి చెప్పానా? Mn2CO10 చూద్దాం. సో ఇట్ ఈస్ ఎ గోల్డెన్ ఎల్లో క్రిస్టలైన్ సబ్స్టెన్స్, ఇదిగో రైట్, అండ్ సబ్లిమైజ్ ఇన్ వాక్యూమ్. Mn2CO10కి సబ్లిమేషన్ ప్రాపర్టీ ఉంది. వెరీ గుడ్, బాగా గుర్తుపెట్టుకున్నారు. సో అలాగే గుర్తుపెట్టుకోండి అన్నీ. సో Mn2CO10కి సబ్లిమేషన్ ప్రాపర్టీ ఉంది అంటే అది వాలటైల్ అండి, తొందరగా ఆవిరైపోయేటువంటి స్వభావం. బట్ మీరు Fe2CO9 కనుక చూసినట్లయితే Fe2CO9 ఇట్ ఈస్ ఎ నాన్ వాలటైల్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు ఆయన. అంటే వీడికి ఎటువంటి వాలటైల్ అయ్యేటటువంటి స్వభావము లేదు, ఇట్ ఈస్ నాన్ వాలటైల్ అని చెప్పాడు. అది ఆ తర్వాత మీకు కొన్ని రియాక్షన్స్ అంటే యాక్షన్ ఆఫ్ హీట్. Fe2CO9ని మీరు హీట్ చేసినప్పుడు అది ఏం ఫామ్ చేస్తుంది, యాక్షన్ ఆఫ్ NO నైట్రోజన్ లిగాండ్తో ట్రీట్ చేస్తే ఏమవుతుంది, యాక్షన్ ఆఫ్ ఫినాంథ్రిన్తో ట్రీట్ చేస్తే ఏమవుతుంది, ఫినాంథ్రిన్ అరోమాటిక్ కాంపౌండ్తో ట్రీట్ చేస్తే ఏమవుతుంది, యాక్షన్ ఆఫ్ ఆల్కలీ మెటల్స్తో ట్రీట్ చేస్తే ఏమవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఓవరాల్గా కొన్ని రియాక్షన్స్ మీకు స్పెసిఫిక్గా చెప్తా, అవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు Fe2CO9 అనేది చూసినట్లయితే యాక్షన్ ఆఫ్ హీట్ అనేది ఒకసారి చూస్తే వెన్ వార్మ్ టు 50 degrees, అంటే మీరు Fe2CO9ని వెన్ వార్మ్ టు 50 degrees అంటే 50 degrees దగ్గర కనుక హీట్ చేస్తే Fe2CO9ని 50 degrees దగ్గర కనుక హీట్ చేస్తే ఎన్ని ఈక్వలెంట్స్ అండి, 3 ఈక్వలెంట్స్ ఆఫ్ Fe2CO9ని 50 degrees దగ్గర ఈక్వలెంట్ చేస్తే మీకు 2 ఈక్వలెంట్స్ ఆఫ్ Fe3CO12 ఫామ్ అవుతుంది, ప్లస్ 3 ఈక్వలెంట్స్ ఆఫ్ కార్బనల్ లిగాండ్ అనేది బయటకు పోయింది. అంటే Fe2CO9 నుంచి ఎవరు ప్రిపేర్ అయ్యారు మీకు ఇక్కడ, Fe3CO12. దీని తర్వాత మనం చదివే 7వ మెటల్ కార్బనైల్ అదే. Fe2CO9 నుంచి ఎవరిని ప్రిపేర్ చేసుకున్నారు ఇక్కడ, Fe3CO12ని ప్రిపేర్ చేసుకున్నారు. ఎలాగా 3 ఈక్వలెంట్స్ ఆఫ్ Fe2CO9ని తీసుకెళ్ళేసి
50 డిగ్రీస్ దగ్గర కనుక హీట్ చేసినట్లయితే 2 ఈక్వలెంట్స్ ఆఫ్ Fe3CO12 ఫామ్ అవుతుంది, ప్లస్ 3 ఈక్వలెంట్స్ ఆఫ్ కార్బన్ లిగండ్ అనేది బయటికి పోయింది. సో Fe2CO9 ఫార్మ్స్ ఇది యాక్షన్ ఆఫ్ హీట్ అంటే వెన్ వార్మ్ టు అంటే Fe2 3 ఈక్వలెంట్స్ ఆఫ్ Fe2CO9 when subjected under the temperature 50 degrees, then it can produce 2 equivalents of Fe3CO12 by the loss of 3 equivalents of carbonyl or 3 moles of carbonyl ligand. So idoka reaction. So when its a solution in toluene is treated at 70 degrees, అదే Fe2CO9 ని టోలిన్ దగ్గర కనుక టోలిన్లో తీసుకుంటే 70 డిగ్రీస్ దగ్గర చేసి అండ్ దెన్ కూల్ 70 డిగ్రీస్ వరకు హీట్ చేసి ఆ తర్వాత మళ్ళీ చల్లారిస్తే గ్రీన్ క్రిస్టల్స్ ఆఫ్ Fe3CO12 ఆర్ అబ్టైన్డ్. Fe3CO12కి సంబంధించినటువంటి గ్రీన్ క్రిస్టల్స్ అనేటువంటి ఫామ్ అవుతాయంట. Fe3CO12కి సంబంధించినటువంటి గ్రీన్ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి విత్ ద లాస్ ఆఫ్ FeCO5, విత్ ద లాస్ ఆఫ్ పెంటాకార్బనైల్ ఐరన్, 3 ఈక్వలెంట్స్ ఆఫ్ పెంటాకార్బనైల్ ఐరన్. అంటే చూడండి 3 ఈక్వలెంట్స్ ఆఫ్ Fe2CO9 ఆర్ 3 moles of Fe2CO9, 3 moles of Fe2CO9 when subjected under the reaction 70 degrees followed by cooling, it can produce 1 equivalent of Fe3CO12 by the loss of 3 equivalents of FeCO5. సో మొత్తం మీద Fe2CO9ని కనుక హీట్ చేసినట్లయితే మీకు Fe3CO12 అనేది ఫామ్ అవుతుంది. యూ జస్ట్ రిమెంబర్, ఒకటే గుర్తుపెట్టుకోండి, Fe2CO9 కనుక హీట్ చేసినట్లయితే Fe3CO12 అనేది ఫామ్ అవుతుంది. 50 డిగ్రీస్ దగ్గర హీట్ చేస్తే 2 ఈక్వలెంట్స్ ఆఫ్ Fe3CO12 ఫామ్ అవుతుంది. 70 డిగ్రీస్ దగ్గర కనుక హీట్ చేస్తే టోలిన్ సొల్యూషన్లో 1 ఈక్వలెంట్ ఆఫ్ Fe3CO12 అనేది ఫామ్ అవుతుంది. అంటే టెంపరేచర్ పెంచిన కొద్దీ మీకు ఏమైంది, 50 డిగ్రీస్ నుంచి 70 డిగ్రీస్కి పెంచినప్పుడు 3 ఈక్వలెంట్స్ ఆఫ్ Fe2CO9 అనేది టెంపరేచర్ పెరిగినప్పుడు 1 ఈక్వలెంట్, టెంపరేచర్ తగ్గినప్పుడు 2 ఈక్వలెంట్స్ని ఇచ్చింది అనే విషయాన్ని ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత యాక్షన్ ఆఫ్ NO నైట్రోజైల్ లిగాండ్తో ఇది ఏ రకమైనటువంటి కెమికల్ రియాక్షన్ ఇస్తుంది అనేది మీరు ఒకసారి చూసినప్పుడు విత్ NO ఇట్ గేవ్స్ FeCO2NO2 టుగెదర్ విత్ FeCO5 అండ్ Fe3CO12 అంట. సో ఎట్లా రెండు కలిపి టుగెదర్ విత్ FeCO5 అండ్ Fe3CO12 అండి. సో ఇక్కడ ఏం చెప్పాడు, Fe2CO9 3 ఈక్వలెంట్స్ Fe2CO9 తీసుకెళ్ళేసి 4 ఈక్వలెంట్ ఆఫ్ నైట్రోజైల్ లిగాండ్తో ట్రీట్ చేసినప్పుడు యూజ్లెస్ టు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలా, నైట్రోజైల్ లిగాండ్ అనేది 3 ఎలక్ట్రాన్ డోనర్గా పనిచేస్తుంది, అట్లాగే నైట్రోజైల్ లిగాండ్ 2 ఎలక్ట్రాన్ డోనర్గా కూడా పనిచేస్తుంది. అయితే ఇక్కడ మీకు 4 NOలు అంటే యాక్చువల్గా 4 NO ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఎన్ని కార్బనైల్స్ ఉన్నాయండి, 9, ఇక్కడ ఒక 3 అంటే 9 మూల 27 కార్బనైల్స్ ఉన్నాయి, 27 కార్బనైల్స్ ఉన్నాయి. అయితే మీకు ఇక్కడ Fe3CO12 ఒకటి బయటికి పోయింది, ఆ తర్వాత 6 COs బయటికి పోయినాయి, FeCO5 బయటికి పోయింది. అంటే చూడండి Fe2CO9ని ఉపయోగించి 2 మెటల్ కార్బనైల్స్ ఐరన్ ఫామ్ చేసే మోనోన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్ ప్రిపేర్ చేశాడు, ఐరన్ ఫామ్ చేసేటువంటి ట్రైన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్ Fe3CO12 కూడా ప్రిపేర్ చేసుకున్నాడు. సో ప్లస్ FeCO2 NO2 అనేటువంటిది బయటికి పోతుంది. అంటే NO ఇక్కడ ఉండే COని రీప్లేస్ చేసిందమ్మా. సో అప్పుడు ఇక్కడ NO అనేటువంటిది ఎట్లా 2 ఎలక్ట్రాన్ డోనర్గా యాక్ట్ చేసిందా, 3 ఎలక్ట్రాన్ డోనర్గా యాక్ట్ చేసిందా అనేది కూడా మనము చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత యాక్షన్ ఆఫ్ ఫినాంథ్రిన్ అంటే మీకు నాప్థలిన్, యాంథ్రసిన్ ఉన్నట్లు ఫినాంథ్రసిన్ ఏదైతే ఉందో ఈ ఫినాంథ్రసిన్తో ఇది ఏ రకమైన రియాక్షన్ వస్తున్నప్పుడు ఇన్ ఎసిటోన్ ఆర్ బెంజిన్ సొల్యూషన్ ఎట్ 80 degrees centigrade Fe2CO9 reacts with phenanthrene to form iron phenanthrene Fe2CO3 అంటే ఒక మిక్సర్ని ఫామ్ చేస్తుందంట. ఇన్ పిరిడిన్ విత్ ఫినాంథ్రిన్ ఇట్ గివ్స్ అంటే పిరిడిన్ సొల్యూషన్లో అయితే కనుక అంటే ఇక్కడ ఎసిటోను బెంజిన్ దే బోత్ ఆర్ ఇన్ సాల్వెంట్స్ అండి, దే బోత్ ఆర్ సాల్వెంట్స్, ఎసిటోను బెంజిన్ అనేటువంటిది. అలాగే పిరిడిన్ కూడా ఇక్కడ ఏమవుతుంది, ఇట్స్ ఎ సాల్వెంట్. అంటే ఆయన ఏమంటున్నాడు, యాక్షన్ ఆఫ్ ఫినాంథ్రిన్ ఇన్ ఎసిటోన్ ఆర్ బెంజిన్ సొల్యూషన్ at 80 degrees Fe2CO9 reacts with phenanthrene to form phenanthrene Fe2CO9. So in pyridine with phenanthrene it gives phenanthrene Fe3CO12 అనేది ఫామ్ అవుతుందంట. అది తర్వాత యాక్షన్ ఆఫ్ ఆల్కలీ మెటల్స్ కార్బోనైట్ anion is obtained in its reaction with Na in NH3 solution. sodium in liquor ammonia రిడక్షన్స్ అమ్మ. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకుంటే మెటల్ కార్బనైల్స్ అన్నీ కూడా రిడక్షన్ రియాక్షన్స్ ఇస్తూ ఉన్నాయి. మెటల్ కార్బనైల్స్ అన్నీ కూడా ఫస్ట్ ఏ గ్రూప్ మెటల్స్ అయినటువంటి లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియంలో
లిథియం లిక్విడ్ అమోనియాలో కానీ, సోడియం లిక్విడ్ అమోనియాలో కానీ, అట్లాగే లిథియం అల్యూమినియం హైడ్రేట్ లిక్విడ్ అమోనియాలో కానీ, సోడియం బోరోహైడ్రేట్ లిక్విడ్ అమోనియా కానీ, అట్లాగే సోడియం బోరోహైడ్రేట్ ఇన్ టెట్రాహైడ్రోఫ్యూరాన్ కానీ, సో వాటితో రిడక్షన్ రియాక్షన్స్ ఇస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, యాక్షన్ ఆఫ్ ఆల్కలీ మెటల్స్, కార్బోనైలేట్ anion ఈజ్ అబ్టైన్డ్ ఇన్ ఇట్స్ రియాక్షన్ విత్ సోడియం ఇన్ NH3 సొల్యూషన్ అని చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ మీరు చూస్తే ఈ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, నేను మీకు చాలా సందర్భాలు చెప్పా. కార్బోనైలేట్ anion ఫామ్ చేస్తుంది. అదే మీకు సోడియం హైడ్రాక్సైడ్ అనుకోండి, మెటల్ కార్బొనైల్ హైడ్రేట్స్ని లేకపోతే హైడ్రేట్స్ ఆఫ్ మెటల్ కార్బొనైల్స్ని ఫామ్ చేస్తుంది. కానీ ఇక్కడ మీకు వీటిని ఇచ్చినప్పుడు జస్ట్ కార్బోనైలేట్ anion ఫామ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, Fe2CO9లో మెటల్ యొక్క ఆక్సిజన్ నెంబరు 0, ఎందుకంటే కార్బన్ లిగాండ్ అనేది న్యూట్రల్ లిగాండ్ కాబట్టి. దీన్ని ఎప్పుడైతే 4 ఈక్వలెన్స్ ఆఫ్ సోడియంతో రెడ్యూస్ చేశారో అది అప్పుడు మీకు FeCO4 2- ఫామ్ చేస్తుంది. FeCO4 2- ఫామ్ చేస్తుంది. ఎన్ని 2 అండి, 2Na2 ప్లస్ 2Na2 ప్లస్ అంటే ఇక్కడ ఈ 2 అనేది దీనికి కూడా వస్తుంది, అంటే 2 ఈక్వలెన్స్ ఆఫ్ FeCO4- ఫామ్ చేస్తుంది. అంటే Fe2CO9 నుంచి 9 కార్బన్ లిగాండ్, 1 కార్బన్ లిగాండ్ బయటికి పోయింది. ఇంక ఇక్కడ 2 ఈక్వలెంట్స్ FeCO4 కాబట్టి 2 4 8 COలు ఉన్నాయి, 2 Feలు ఉన్నాయి. అంటే Fe2CO9 అనేది FeCO4 ట్వైస్ గాను CO బయటకు వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇక్కడ మీకు FeCO4 2- అనేది ఫామ్ అయింది, అంటే డైమర్ అమ్మ ఇది. FeCO4 ట్వైస్ మైనస్ అని రాయొచ్చు, లేదా FeCO4 ట్వైస్ 2- సారీ FeCO4 ట్వైస్ 2- రాస్తారనమాట. డైమర్ని ఫామ్ చేస్తాం. మీరు ఒకసారి చూస్తే మీరు ఒకసారి మెటల్ కార్బొనైల్స్ నేను చెప్పాను లిథియంతో ఏ రకమైన రిడక్షన్స్ ఇస్తుంది, సోడియం అండర్ లిక్విడ్ అమోనియా ఏ రియాక్షన్స్ ఇస్తుంది, సోడియం బోరోహైడ్రేట్ అండర్ లిక్విడ్ అమోనియా ఏ రియాక్షన్స్ ఇస్తున్నాయి, సోడియం బోరోహైడ్రేట్ అండ్ టెట్రాహైడ్రోఫ్యూరాన్ ఏ రకమైన రియాక్షన్స్ ఇస్తాయి అనేది నేను మీకు ఆల్రెడీ ఆ క్లాస్లో చెప్పున్నాను. మీరు ఒకసారి అక్కడ చూసుకుంటే మీకు దానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. నేను అవకాశాన్ని బట్టి ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తాను, మీరు అది కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ యూ గో ఫర్ స్ట్రక్చర్ అండ్ బాండింగ్. Fe2CO9కి సంబంధించిన స్ట్రక్చర్ నేను అక్కడ చాలా క్లియర్గా చెప్పాను. Fe2CO9లో ఎన్ని మెటల్ బాండ్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఎన్ని బ్రిడ్జింగ్ కార్బొనైల్స్ ఉన్నాయనే విషయం మొత్తం చెప్పాను. ఇక్కడ ఒకటి చెప్తున్నాడు, ఇన్ఫ్రారెడ్ అండ్ ఎక్స్రే క్రిస్టలిన్ స్టడీస్. సో మీకు తెలుసు ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ వచ్చేటప్పటికి బాండ్ ఆర్డర్ గురించి చెప్తుంది, ఎక్స్రే క్రిస్టల్ స్పెక్ట్రోస్కోపీ వచ్చేటప్పటికి బాండ్ లెంత్ గురించి చెప్తుంది. ఇన్ఫ్రారెడ్ అండ్ ఎక్స్రే క్రిస్టల్ స్టడీస్ మేడ్ ఆన్ Fe2CO9, అంటే Fe2CO9 మీద మీరు ఏదైతే ఇన్ఫ్రారెడ్ ఎక్స్రే క్రిస్టల్ స్టడీస్ అనేవి చెప్తా ఉన్నారో, మాలిక్యూల్ హ్యావ్ షోన్ దట్ ఇన్ దిస్ మాలిక్యూల్ ఈచ్ ఐరన్ ఆటమ్ ఈస్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ ద అదర్ ఐరన్ ఆటమ్ బై ఏ డెల్టా బాండ్ అంట. డెల్టా బాండ్ అంటే ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఐరన్కి సో ఇక్కడ ఐరన్కి ఒక బాండ్ ఉంది, మెటల్ బాండ్. ఆ తర్వాత ఇదొకటి 3 బ్రిడ్జింగ్, ఐరన్కి మధ్యలో 3 బ్రిడ్జింగ్ ఉన్నాయి, ఒకటి డెల్టా బాండ్, ఒకటి సిగ్మా బాండ్ ఉంది. అయితే ఆయన ఏం చెప్తున్నా అంటే, ఇన్ దీస్ మాలిక్యూల్ ఈచ్ ఐరన్ ఆటమ్ ఈజ్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ ద అదర్ ఐరన్ ఆటమ్. ప్రతి ఐరన్ ఆటము ఇంకొక ఐరన్ ఆటమ్తో, అంటే ఇక్కడ ఉండే 2 ఐరన్ ఆటమ్స్ ఒకదానితో ఒకటి ఈజ్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ ద అదర్ ఐరన్ ఆటమ్ బై ఎ డెల్టా బాండ్ అంట. ఇక్కడ ఉండేటువంటి ఐరన్కి మధ్య ఉండేటువంటి బాండ్ అనేది సిగ్మా బాండ్ కాదు. Fe2CO9లో ఐరన్కి మధ్య ఉండేటువంటి బాండ్ డెల్టా బాండ్ అని చెప్పి చెప్తున్నాడు అండి. సో 2 డెల్టా బాండ్ 3 బ్రిడ్జింగ్ కార్బొనైల్ గ్రూప్స్. సో ఇదొక బ్రిడ్జింగ్ కార్బొనైల్, అండ్ దెన్ ఇదొక బ్రిడ్జింగ్ కార్బొనైల్, అండ్ దెన్ ఇదొక బ్రిడ్జింగ్ కార్బొనైల్, మొత్తం 3 బ్రిడ్జింగ్ కార్బొనైల్ గ్రూప్స్ అనేటువంటివి వస్తూ ఉన్నాయి బై ఏ సిగ్మా బాండ్. Fe కార్బన్ సిగ్మా బాండ్ అండ్ 3 టెర్నల్ కార్బొనైల్ గ్రూప్స్ CO. ఇక్కడ ఇది ఒక టెర్నల్, వీడొక టెర్నల్, ఆ తర్వాత వీడొక టెర్నల్. అంటే ఒక్కొక్క ఐరన్ మీద 3 టెర్నల్ కార్బొనైల్ లెక్కన 2 ఐరన్స్ మీద మొత్తం 6 టెర్నల్ కార్బొనైల్ గ్రూప్స్ అనేవి వచ్చినాయి బై అ కోఆర్డినేటెడ్ బాండ్. FeCO కోఆర్డినేటెడ్ బాండ్ అంటే కార్బొనైల్ లిగాండ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ని మెటల్కి డొనేట్ చేసినప్పుడు దీనికి మధ్య సిగ్మా బాండ్ అనేది ఫామ్ అయింది. అదే ఇక్కడ చెప్పాడు, Fe సిగ్మా బాండ్ అండ్ 3 టెర్నల్ కార్బొనైల్ గ్రూప్స్ బై కోఆర్డినేటెడ్ బాండ్ FeCO బాండ్. సో ద ప్రెసెన్స్ ఆఫ్ ఐరన్ బాండ్ ఈజ్ ఆల్సో సపోర్టెడ్ బై ద డయామాగ్నెటిక్ క్యారెక్టర్ ఆఫ్ Fe2CO9 మాలిక్యూల్. అంటే Fe2CO9 మాలిక్యూల్కి ఏదైతే ఇందాక ఇక్కడ డయామాగ్నెటిక్ నేచర్ ఉందని చెప్తున్నాడో, ఆ డయామాగ్నెటిక్ నేచర్ని సపోర్ట్ చేయడం అనేది ఐరన్కి మధ్య ఉండేటువంటి మెటల్ బాండ్ ఏదైతే ఉందో అది కూడా డయామాగ్నెటిక్ నేచర్ని చెప్తా ఉంది అని చెప్పి చెప్తున్నాడు. సో Fe బాండ్ డిస్టెన్స్ హ్యాస్ బీన్ ఫౌండ్ టు బీ ఈక్వల్ టు 2.46 angstrom యూనిట్స్ అంట.
Fe2CO9లో ఐరన్కి మధ్య ఉన్నటువంటి బాండ్ లెంత్ అనేది 2.49 యాంగ్స్ట్రామ్ మినిట్స్ ఉంటుందంటమ్మా. ఎంత ఉంటుంది? 2.46 యాంగ్స్ట్రామ్ మినిట్స్ అంట. సో ద టెర్మినల్ CO బాండ్ డిస్టెన్సెస్ ఆర్ స్మాలర్ దెన్ ద బ్రిడ్జింగ్ CO బాండ్ డిస్టెన్సెస్. అంటే టెర్మినల్లో CO బాండ్ డిస్టెన్స్ అనేది ఎట్లా ఉంటుంది అంటున్నాడు? సో ద టెర్మినల్ CO బాండ్ డిస్టెన్సెస్ ఆర్ స్మాలర్, అంతే కదండి. బాండ్ లెంత్ తక్కువ ఉంటేనే కదా బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉండేది. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా టెర్మినల్ COకి ఐఆర్ వాల్యూ ఎక్కువ. ఐఆర్ వాల్యూ ఎక్కువ ఉందంటే బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉన్నట్టు, బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉందంటే బాండ్ లెంత్ తక్కువ ఉన్నట్టు. అందుకంటే బ్రిడ్జింగ్ సివోలో కార్బన్ ఆక్సిజన్ యొక్క బాండ్ లెంత్ కంటే కూడా టెర్మినల్ సివోలో కార్బన్ ఆక్సిజన్ బాండ్ లెంత్ అనేది ఎప్పుడు కూడా తక్కువగా ఉంటుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన మళ్ళీ అదే చెప్పాడు. సో FeFe బాండ్ డిస్టెన్స్ హ్యాస్ బీన్ ఫౌండ్ టు బి ఈక్వల్ 2.46 యాంగ్స్ట్రామ్ మినిట్స్. The terminal CO bond distances are smaller than the bridging CO bond distances. From the structure given, it may be seen that the coordination number of each iron atom is not equal to 6 but equal to 7 అంట. సో ఇక్కడ మీరు చూస్తే ప్రతి ఐరన్కి చూడండి. సో ఇక్కడ ఒక CO, ఇక్కడ ఒక CO, ఇక్కడ ఒక CO, 3 COలు వచ్చినాయి. ఇక్కడ ఒక మెటల్ బాండ్ 4 కోఆర్డినేషన్ నెంబరు, ఇటు ఒక బ్రిడ్జింగ్ 5, ఇటు ఒక బ్రిడ్జింగ్ 6, ఇటు ఒక బ్రిడ్జింగ్ 7. అంటే ప్రతి మెటల్కు అంటే Fe2CO9లో ఉండేటువంటి ఐరన్ యొక్క కోఆర్డినేషన్ నెంబరు, ప్రతి ఐరన్కి సంబంధించిన కోఆర్డినేషన్ నెంబర్ ఏంటంటే 7 అండి, నాట్ 6. 6 కాదు 7 ఉంటుంది అని చెప్పాడు. ఆ తర్వాత అది అయితే అయినా Fe2CO9కి సంబంధించినటువంటి బాండింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాల. బాండింగ్ని యాక్చువల్గా ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేయాలా, కానీ ఈ రకంగా ఆయన బాండింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయాల మనకి. సో ఆ రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు ఒక క్లారిటీ ఉండేది, బట్ ఆ రకంగా బాండింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయాల. ఓకే, సో చూద్దాం మనము మీరు ట్రై చేయండి. CO2CO8కి ఏదైతే బ్రిడ్జింగ్ స్ట్రక్చర్ ఉందో దీన్ని రెఫరెన్స్గా తీసుకొని నేను క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఇది పోస్ట్ చేస్తాను గ్రూప్లో. CO2CO9కి సంబంధించిన స్ట్రక్చర్ని రెఫరెన్స్గా తీసుకొని CO2CO8కి సంబంధించిన బాండింగ్ని రెఫరెన్స్గా తీసుకొని Fe2CO9కి సంబంధించిన బాండింగ్ చేయగలుగుతారేమో ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు మళ్ళీ వాట్సాప్ గ్రూప్లో పెట్టండి, నేను క్రాస్ చెక్ చేస్తాను. మీరు చేసిన దాన్ని బట్టి నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో దీన్ని మీకు చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ మీకు అక్కడికి ఈ బుక్లో చెప్పినటువంటి 7 మెటల్ కార్బనైల్స్లో మన లాస్ట్ క్లాసెస్లో 5 చూస్తే ఈరోజు 6 చూస్తున్నాం. ఇప్పుడు 7వ మెటల్ కార్బనైల్ ఏదైతే ఉందో 7వ మెటల్ కార్బనైల్ చూద్దాం. సో ట్రై ఐరన్ డోడెకా, అంటే 12 ఉంటే డోడెకా అంటారండి. డోడెకా కార్బనైల్ ట్రై ఐరన్ అనొచ్చు దీన్ని. అంటే 12 కార్బనైల్స్ ఉన్నాయి కాబట్టి డోడెకా కార్బనైల్, 3 ఐరన్స్ వచ్చినాయి కాబట్టి ట్రై ఐరన్ అనొచ్చు. లేకపోతే దీన్ని ట్రై ఐరన్ డోడెకా కార్బనైల్ Fe3CO12 అంటారండి. దీనికి సంబంధించిన ప్రిపరేషన్ చూస్తే ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై హీటింగ్ టోలిన్ సొల్యూషన్ ఆఫ్ Fe2CO9 to 70 degrees and then cooling the solution. ఇందాక మీకు ఏదైతే Fe2CO9కి సంబంధించి యాక్షన్ ఆఫ్ హీట్ చెప్పున్నాడో 50 degrees దగ్గర చేసినప్పుడు ఏమైంది, 70 degrees దగ్గర చేసినప్పుడు ఏమైంది, ఆ తర్వాత యాక్షన్ ఆఫ్ NO చేస్తే ఏమైంది, ఈ 2 మెథడ్స్లో మీకు ఏమైంది, యాక్షన్ ఆఫ్ హీట్లో ఏమైంది, Fe3CO12ని ప్రిపేర్ చేసుకున్నారు. సో అట్లాగే యాక్షన్ ఆఫ్ NOతో చేసినప్పుడు కూడా Fe3CO12ని ప్రిపేర్ చేసుకున్నారు. సో మీరు Fe2CO9కి సంబంధించి యాక్షన్ ఆఫ్ NO అనే Fe2CO9 కానీ, యాక్షన్ ఆఫ్ హీట్ అనే Fe2CO9 కానీ, రిజల్ట్స్ Fe3CO12. కాబట్టి అక్కడ ఏవైతే ప్రిపరేషన్ మెథడ్స్ Fe3CO12ని చేశాడో అవే ఇక్కడ మీరు మళ్ళీ చెప్పుకోవచ్చు. అదే ఇక్కడ చెప్పాడు. 3 ఈక్వలెన్స్ ఆఫ్ Fe2CO9ని టోలిన్ సొల్యూషన్లో తీసుకొని 70 degrees దగ్గర కనుక హీట్ చేసి మళ్ళీ కూల్ చేసినట్లయితే దెన్ మీకు FeCO5 ప్లస్ Fe3CO12 అనేది ఫామ్ అవుతుందని చెప్పాడు. ఆ తర్వాత బై ద ఆక్సిడేషన్ ఆఫ్ FeCO4H2, అంటే ఈ FeCO4H2ని ఏమనాలమ్మా, హైడ్రైడ్స్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్ అంటారు, లేదా మెటల్ కార్బనైల్ హైడ్రైడ్స్ అంటారు. ఈ మెటల్ కార్బనైల్ హైడ్రైడ్స్ని తీసుకెళ్ళేసి H2O2 లేదా MnO2తో ఆక్సిడేషన్ చేసినట్లయితే అప్పుడు మీకు Fe3CO12 అనేటువంటి ఫామ్ అవుతుంది. ఇది చూడండి, 3 ఈక్వలెన్స్ ఆఫ్ FeCO4H2ని తీసుకెళ్ళేసి 3 ఈక్వలెన్స్ ఆఫ్ H2O2తో చేసినప్పుడు ఈ H2O2లు ఏం చేస్తాయంటే 3 ఆక్సిజన్స్ని ఇస్తాయి. ఆ వచ్చిన 3 ఆక్సిజన్స్ ఇక్కడ ఉన్న 3 H2లను పట్టుకునేసి 3 H2Oలు బయటికి పోతాయి. పోయినప్పుడు ఇంకా మీకు మిగిలింది ఏంటి, 3 FeCO4 కదా, 3 4 12 Fe3CO12 అనేది ఫామ్ అయిపోతుంది అనమాట. 6 H2O బయటికి పోయింది ఇక్కడ, ఎందుకంటే 3 ఆక్సిజన్స్ 3 H2లు, యాక్చువల్గా 3 H2O పోద్దమ్మా, నాట్ 6 H2O, అంతే కదా. 3 H2O2 అంటే అంతే కదా,
ఈక్వేషన్ తప్పేసాడు చూడండి ఆయన. ఇక్కడ 3H2O2 అన్నాడు, 3 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 6 12 హైడ్రోజన్స్ వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి 6 12 హైడ్రోజన్స్? ఇక్కడ 3 6 ఉన్నాయి, ఇక్కడ 3 6 12, 6H2O పోయింది అంటున్నాడు. ఓకే, 6H2O బయటికి పోతుంది, Fe3CO12 ఫామ్ అయింది. సరిపోయిందిలమ్మా, ఇది ఈక్వేషన్ బ్యాలెన్స్ అయింది. చూసుకోండి ఒకసారి. ఇక్కడ నుంచి 3 ఆక్సిజన్స్ వస్తాయి, 3 ఆక్సిజన్స్ 3H2లకు వస్తాయి అన్నమాట. 3 6 ఆక్సిజన్స్ వస్తాయి. 6 ఆక్సిజన్స్ అంటే ఓకే రైట్. ఇది యాక్చువల్గా 1 ఈక్వలెంట్ ఇచ్చుంటాడు మీకు అక్కడ. ఏది రామలింగం పుస్తకంలో ఉంది ఇదే. నేను మీకు బోర్డు మీద కూడా చెప్పాను, అక్కడ 1 ఈక్వలెంట్ చెప్పుకుంటాను, బట్ ఇక్కడ 3 ఈక్వలెంట్ చెప్తున్నాను. 1 ఈక్వలెంట్ అవ్వదు, సరే 3 ఈక్వలెంట్స్ అండి. సో 3 ఈక్వలెంట్స్ ఆఫ్ FeCO4H2ని మెటల్ కార్బనైల్ హైడ్రేట్స్ లేకపోతే హైడ్రేట్స్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్ని 3 ఈక్వలెంట్స్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్తో ఆక్సిడేషన్ చేసినప్పుడు ఇవి మీకు ఆక్సిజన్ని దీనికి ఇచ్చేసి H2, ఇక్కడ నుంచి వచ్చిన ఆక్సిజన్ పట్టుకునేసి H2O బయటికి పోయి ఇక్కడ ఉండే ఈ 3FeCO4 అనేది Fe3CO12గా మారుతుంది అనమాట. అదొకటి. ఆ తర్వాత 3 ఈక్వలెంట్స్ ఆఫ్ FeCO4H2 అనేటువంటి దాన్ని తీసుకెళ్ళేసి 3 ఈక్వలెంట్స్ ఆఫ్ MnO2 మ్యాంగనీస్ డయాక్సైడ్తో సల్ఫ్యూరిక్ యాసిడ్ 3 ఈక్వలెంట్స్ ఆఫ్ H2SO4తో ట్రీట్ చేసినప్పుడు Fe3CO12 ఫామ్ అవుతా ప్లస్ 3MnSO4 మ్యాంగనీస్ సల్ఫైడ్ బయటకు పోయి ప్లస్ 6H2O బయటకు పోతుంది. ఇదొకటి. ఈ కెమికల్ రియాక్షన్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. వీటిని మనం సిఎస్ఐఆర్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వర్కౌట్ చేసేటప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి చూడడం ద్వారా మనము అప్లికేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ గుర్తుపెట్టుకునే దానికి అవకాశం ఉంటుంది. లేదా మీరు వీటికి క్వశ్చన్ ఫామ్ రాసుకొని చదవడం ద్వారా మీరు వీటిని ఎక్కువ గుర్తుపెట్టుకునే దానికి అవకాశం ఉంటుంది. అదొకటి. ఆ తర్వాత చూస్తే ప్రాపర్టీస్ చూస్తే Fe3CO12 ఫార్మ్స్ డీప్ గ్రీన్ క్రిస్టల్స్. నేను ఆల్రెడీ చెప్పాను, మెటల్ కార్బనైల్స్ అన్నీ కూడా సాలిడ్స్. ఒక్క టెట్రాకార్బనైల్ నికెలు, పెంటాకార్బనైల్ ఐరను, పెంటాకార్బనైల్ రుథేనియం, పెంటాకార్బనైల్ ఆస్మియం లిక్విడ్ స్టేట్లో ఉంటాయని చెప్పి, రిమైనింగ్ మెటల్ కార్బనైల్స్ అన్నీ కూడా క్రిస్టలిన్ సాలిడ్స్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఆ క్రమంలోనే Fe3CO12 కూడా క్రిస్టలిన్ సాలిడ్స్ విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్ లైక్ టోలిన్, ఆల్కహాల్, ఈథర్ అండ్ పిరిడిన్. ఇది ఆర్గానిక్ అంటే వీడికి కోవలెంట్ నేచర్ ఉంటున్నాయి. మనం ముందే చెప్పుకున్నాం, మెటల్ కార్బనైల్స్కి కోవలెంట్ నేచర్ ఉంటాయని. సో మెటల్ కార్బనైల్స్కి కోవలెంట్ నేచర్ ఉంటుంది కాబట్టి ఇవి ఆర్గానిక్ సాల్వెంట్స్లో సాల్యుబుల్ అవుతాయి. ఆర్గానిక్ సాల్వెంట్స్లో కూడా టోలిను, ఆల్కహాల్, ఈథరు, పిరిడిన్ లాంటి ఆర్గానిక్ సాల్వెంట్స్లో ఇవి సాల్యుబుల్ అవుతాయని చెప్పి చెప్తున్నాడు. తర్వాత యాక్షన్ ఆఫ్ హీట్ చూస్తే వెన్ హీటెడ్ టు 140 degrees టెంపరేచర్ Fe2CO12 డికంపోజెస్ టు ద మెటాలిక్ ఐరన్ అండ్ CO. అంటే Fe3CO12ని తీసుకెళ్ళేసి మీరు 140 degrees దగ్గర కనుక వేడి చేసినట్లయితే అది ఐరన్ మెటల్ గాను, కార్బనైల్ గాను డికంపోజ్ అవుతుందని చెప్తున్నాడు. సో యాక్షన్ ఆఫ్ హీట్ ఏంటంటే వెన్ హీటెడ్ టు 140 degrees టెంపరేచర్ Fe3CO12 డికంపోజెస్ టు గివ్ మెటాలిక్ ఐరన్ అండ్ CO ఇస్తుంది అని చెప్పాడు. ఆ తర్వాత రియాక్షన్ విత్ సోడియం మెటల్తో ఏ రకమైన రియాక్షన్ ఇచ్చిందంటే కార్బోనైలైట్ యానయాన్ ఈజ్ అబ్టైన్డ్ వెన్ Fe3CO12 రియాక్ట్స్ విత్ సోడియం మెటల్ ఇన్ లిక్విడ్ అమోనియా అంటున్నాడు. Fe3CO12ని తీసుకెళ్ళేసి సోడియం మెటల్తో కనుక రిడక్షన్ చేసినట్లయితే చూసారమ్మా, కామన్గా ప్రతి చోట కూడా రిడక్షన్స్ వచ్చినాయి. రిడక్షన్స్లో మీకు కార్బోనైట్ యానయాన్స్ని ఫామ్ చేసినాయి. మీరు ఏం చేస్తారంటే ఈరోజు నేను డాక్యుమెంట్ పెట్టిన తర్వాత అన్ని మెటల్ కార్బనైల్స్ డిఫరెంట్ మెటల్స్తో ఇచ్చేటువంటి రిడక్షన్ అంటే కార్బోనైట్ యానయాన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు పక్కన రాయండి. ఓ పక్కన రాసి ఎలా జరిగింది అనేది చూడండి. అది సో అంటే Fe3CO12ని 6 ఈక్వలెంట్స్ ఆఫ్ సోడియం మెటల్తో లిక్విడ్ అమోనియాలో కనుక రిడక్షన్ చేసినట్లయితే సోడియం అనేది లిక్విడ్ అమోనియాలో అమోనియేటెడ్ క్యాటయాన్స్ని, అమోనియేటెడ్ యానయాన్స్ని అంటే అమోనియేటెడ్ ఎలక్ట్రాన్స్ని ఫామ్ చేస్తుంది. ఆ అమోనియేటెడ్ ఎలక్ట్రాన్స్ Fe3CO12ని రెడ్యూస్ చేసి 3 ఈక్వలెంట్స్ ఆఫ్ Na2 ప్లస్ FeCO4 ఫామ్ చేస్తాయి. అంటే డయానయాన్ ఆఫ్ మెటల్ కార్బనైల్ ఫామ్ చేసింది అనమాట. ఇదంతా నేను అక్కడ చెప్పున్నా, మీకు నేను బోర్డు మీద చెప్పిన క్లాసెస్లో చెప్పున్నానండి, ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. దీస్ రియాక్షన్స్ విత్ అక్కర్స్ విత్ పిరిడిన్ అండ్ మిథైల్ ఆల్కహాల్ యాజ్ షోన్ బిలో. అంటే పిరిడిన్తోనూ మిథైల్ ఆల్కహాల్తో కెమికల్ రియాక్షన్స్ ఇస్తాయంటండి. సో 2 Fe3CO12 ప్లస్ 3 పిరిడిన్ విల్ గివ్స్ లెస్ 2. అంటే Fe3CO12ని 2 ఈక్వలెంట్స్ పిరిడిన్తో చేస్తే Fe3CO9 py థ్రైజ్ ఫామ్ చేసింది ప్లస్ 3 FeCO5 అనేది బయటికి పోయిందంట. అంటే 3 ఈక్వలెంట్స్ ఆఫ్ పెంటాకార్బనైల్ ఐరన్ బయటికి పోతా Fe3CO9 py థ్రైజ్ అనేటువంటి ఫామ్ అయిందంట. అవి వచ్చినటువంటి ఇంకొక రియాక్షన్ 2 Fe3CO12 అనేది మిథనాల్తో ట్రీట్ చేసినప్పుడు
పిరిడిన్తో ఏ రియాక్షన్ ఇచ్చిందో చెప్పాడు. మిథనాల్తో ట్రీట్ చేసినప్పుడు Fe3CO9 మిథనాల్ 3 టైమ్స్ ప్లస్ 3FeCO5 అనేది బయటికి పోతా ఉంది. అంటే ఏం లేదండి, ఇక్కడ సింపుల్. ఇక్కడ Fe3CO12లో ఉండేటువంటి కార్బనల్ లిగాండ్స్లో మీకు ఒక 3 కార్బనల్ లిగాండ్స్ అంటే టూ ఈక్వలెంట్స్ ఆఫ్ Fe3CO12 కదండి. మీరు ఫస్ట్ 1 ఈక్వలెంట్ ఆఫ్ Fe3CO12 తీసుకోండి. ఆ Fe3CO12లో 1 ఈక్వలెంట్ ఆఫ్ Fe3CO12లో 3 కార్బన్ లిగాండ్స్ తీసేస్తే Fe3CO9 ఫామ్ అవుతుంది. ఆ పోయిన 3 కార్బన్ లిగాండ్స్లో 3 మిథనాల్ తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. ఆ పోయిన 3 కార్బన్ లిగాండ్స్లో 3 పిరిడిన్ తీసుకెళ్ళేసి కూర్చోబెట్టాడు. ఇంకా మీకు ఎవరు మిగిలారు? Fe2CO9, ఇంకొక Fe3CO12 మిగిలిపోయింది. ఆ Fe3CO12 ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఇంకొక Fe3CO12 నుంచి వచ్చినటువంటి 3 కలిసిపోయేసి 3FeCO5గా బయటికి వెళ్ళిపోతున్నాయి. అట్లా అనమాట. సో ఇది ఒకసారి చూసుకోండి మీరు. ఓకే, సో యాక్షన్ ఆఫ్ NO at 85 degrees centigrade it reacts with NO to form iron dicarbonyl nitrosyl. సో Fe3CO12 తీసుకెళ్ళి 6 ఈక్వలెంట్ ఆఫ్ నైట్రోజైల్తో ట్రీట్ చేసినప్పుడు 6 కార్బైల్స్ పోయినాయి. అంటే ఇక్కడ నైట్రోజైల్ లిగాండ్ అనేది ఇట్ కెన్ యాక్ట్ యాజ్ 2 ఎలక్ట్రాన్ డోనర్. నైట్రోజైల్ లిగాండ్ అనేది 2 ఎలక్ట్రాన్ డోనర్గా యాక్ట్ చేసి 3FeCO2 NO2 ప్లస్ 6CO అనేటువంటి దాన్ని ఫామ్ చేస్తుంది. ఇదొకటి. సో ఆ రకంగా మనకి Fe3CO12కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ మెథడ్స్, ప్రాపర్టీస్ ఉన్నాయండి. నెక్స్ట్ మీరు కనుక స్ట్రక్చర్ చూసినట్లయితే ద మాలిక్యులర్ వెయిట్ డిటర్మినేషన్ ఆఫ్ దిస్ కాంపౌండ్ కరస్పాండెన్స్ టు ద మాలిక్యులర్ ఫార్ములా Fe3CO12 అంట. అంటే మీరు Fe3CO12కి సంబంధించినటువంటి మాలిక్యులర్ వెయిట్ చేసినప్పుడు దాంట్లో 3 ఐరన్ ఐటమ్స్ 12 కార్బన్ లిగాండ్స్ ఉన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. కాబట్టి ద మాలిక్యులర్ వెయిట్ డిటర్మినేషన్ ఆఫ్ దిస్ కాంపౌండ్ కరస్పాండెన్స్ టు ద మాలిక్యులర్ ఫార్ములా Fe3CO12 అనే దాన్ని Fe3CO12 అంటే Fe3CO12కి సంబంధించినటువంటి మాలిక్యులర్ వెయిట్ని బట్టి దాంట్లో 3 ఐరన్ ఐటమ్స్ 12 కార్బన్ లిగాండ్స్ ఉన్నటువంటి విషయం చెప్పొచ్చు అని చెప్తున్నాడు. ఎక్స్రే స్టడీ మేడ్ అని Fe3CO12. Fe3CO12 మీద మీరు కనుక ఎక్స్రే స్టడీ చేసినప్పుడు మాలిక్యూల్ హ్యాస్ షోన్ దట్ ఇన్ దిస్ మాలిక్యూల్ అంటే చూడండి, ఎక్స్రే స్టడీ మేడ్ అని Fe3CO12 మాలిక్యూల్ హ్యాస్ షోన్ దట్ ఇన్ దిస్ మాలిక్యూల్ each of the 2 iron atoms is linked with 3 terminal carbonyl groups, 2 bridging carbonyl groups and 2 third iron atom అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది మీకు, ఇక్కడ ఒక విషయం అమ్మ. ఇప్పుడు చూడండి Fe3CO12లో మొత్తం మీకు 3 ఐరన్ ఐటమ్స్ ఉన్నాయి. ఇదొక ఐరన్ ఐటము, ఇదొక ఐరన్ ఐటమ్, ఇదొక ఐరన్ ఐటమ్. అయితే ఈ ఐరన్ ఐటము ఐరన్ మెటల్ బాండ్, వీడు మెటల్ బాండ్, వీడు మెటల్ బాండ్తో కనెక్ట్ అయ్యాడు. బట్ మీరు చూస్తే ఈ ఐరన్ ఐటమ్ మీద 3 టెర్మినల్ కార్బనైల్స్, 2 బ్రిడ్జింగ్ కార్బనైల్స్ ఉన్నాయి. అట్లాగే ఈ ఐరన్ ఐటమ్ మీద 3 టెర్మినల్ కార్బనైల్స్, 2 బ్రిడ్జింగ్ కార్బనైల్స్ ఉన్నాయి. అదే మీరు ఈ ఐరన్ చూస్తే ఈ ఐరన్ మీద 4 టెర్మినల్ కార్బనైల్స్ ఉన్నాయి, బట్ దేర్ ఇస్ నో బ్రిడ్జింగ్. అంటే దాని అర్థము Fe3CO12లో ఉండేటువంటి 3 ఐరన్ ఐటమ్స్ ఒకే రకమైనవా అంటే కాదు. Fe3CO12లో ఉండేటువంటి 3 ఐరన్ ఐటమ్స్లో ఈ ఐరన్ ఐటమ్ ఒక నేచర్ ఒకటి, ఈ ఐరన్ ఐటమ్ అంటే ఈ 2 ఐరన్ ఐటమ్స్ ఒక నేచర్లో ఉంటాయి. ఎందుకంటే ఈ ఐరన్ ఐటమ్ 3 టెర్మినల్ కార్బనైల్స్, 2 బ్రిడ్జింగ్, ఈ ఐరన్ ఐటమ్ 3 టెర్మినల్ కార్బనైల్స్, 2 బ్రిడ్జింగ్లో ఉన్నాయి. కాబట్టి ఈ 2 ఐరన్ ఐటమ్స్ ఒక నేచర్లో ఉంటాయి. ఆ తర్వాత మీకు ఈ 4 కార్బనైల్స్ అనేటువంటి ఒక నేచర్లో ఉంటాయి. సో ఆ రకంగా మొత్తం మీద మీకు Fe3CO12లో ఉండేటువంటి 3 ఐరన్ ఐటమ్స్ ఒకే రకంగా ఉండవు. 2 ఐరన్ ఐటమ్స్ ఒక రకంగా ఉంటాయి, ఒక ఐరన్ ఐటమ్ ఒక రకంగా ఉంటాయి. ఈ రకంగా డిఫరెన్షియేషన్ ఆఫ్ ఐరన్ ఐటమ్స్ గురించి మాట్లాడేటువంటి స్పెక్ట్రోస్కోపీ ఏంటమ్మా? డిఫరెన్షియేషన్ ఆఫ్ ప్రోటాన్స్ గురించి మాట్లాడే స్పెక్ట్రోస్కోపీ ప్రోటాన్ NMR స్పెక్ట్రోస్కోపీ. డిఫరెన్షియేషన్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ గురించి మాట్లాడే స్పెక్ట్రోస్కోపీ 13 NMR స్పెక్ట్రోస్కోపీ. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఐరన్స్ గురించి మాట్లాడే స్పెక్ట్రోస్కోపీని ఏమంటారు? ఐరన్ NMR స్పెక్ట్రోస్కోపీ అనమాకండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఐరన్స్ గురించి మాట్లాడే స్పెక్ట్రోస్కోపీ ఏంటి? మీకైనా ఐడియా ఉందమ్మా? ఏంది? తెలీదు అంటారా? సో యాక్చువల్గా డిఫరెన్షియేషన్ ఆఫ్ ఐరన్ గురించి మాట్లాడేటువంటి స్పెక్ట్రోస్కోపీని మొసబియర్ స్పెక్ట్రోస్కోపీ అంటారు. ఏమంటారండి? మొసబియర్ స్పెక్ట్రోస్కోపీ. NMRకి అడ్వాన్స్డ్ NQR, న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీకి అడ్వాన్స్డ్ న్యూక్లియర్ క్వాడ్రపుల్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ. న్యూక్లియర్ క్వాడ్రపుల్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీకి అడ్వాన్స్డ్
మొసబియర్ స్పెక్ట్రోస్కోపీ. సో మీకు ఏదైనా ఒక ఇనార్గానిక్ శాంపిల్ చేతిలో పెట్టినప్పుడు ఆ ఇనార్గానిక్ శాంపిల్లో ఉండే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐరన్ ఆటమ్స్ గురించి చెప్పేదే మొసబియర్ స్పెక్ట్రోస్కోపీ. డిఫరెంట్ కైండ్ ఆఫ్ అయోడిన్స్ గురించి చెప్పేదే మొసబియర్ స్పెక్ట్రోస్కోపీ. డిఫరెంట్ కైండ్ ఆఫ్ టిన్ మెటల్ గురించి చెప్పేదే మొసబియర్ స్పెక్ట్రోస్కోపీ. ఫైనల్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వాడ్రపుల్ న్యూక్లియర్ గురించి చెప్పేదే డిఫరెంట్ మొసబియర్ స్పెక్ట్రోస్కోపీ. సో మొసబియర్ స్పెక్ట్రోస్కోపీ కెన్ టెల్స్ అబౌట్ ద differentiation of or different kind of quadruple nuclei. Then what is mean by quadruple nuclei? నాకు తెలిసి ఏపీ సెట్లో 4 సార్లు అడిగాడు క్వాడ్రపుల్ న్యూక్లియా అని. సో వాట్ ఈజ్ మీన్ బై క్వాడ్రపుల్ న్యూక్లియా అంటే ఏదైతే న్యూక్లియస్కి న్యూక్లియర్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ క్యాపిటల్ ఐ అనేది 1 లేదా అంతకంటే ఎక్కువ ఉంటుందో ఆ న్యూక్లియస్ని క్వాడ్రపుల్ న్యూక్లియా అంటారు. దెన్ వాట్ ఈజ్ మీన్ బై న్యూక్లియర్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఐ is equal to n into half. That means I is equal to number of unpaired protons in the sum of number of unpaired protons into plus or minus half plus number of unpaired neutrons into plus or minus half. క్వాడ్రపుల్ న్యూక్లియర్ నేను చెప్తాను క్వాడ్రపుల్ న్యూక్లియర్ వచ్చిన. సో ఆ రకంగా మీకు Fe3CO12లో ఉండేటువంటి 3 ఐరన్ ఆటమ్స్ ఒకే రకంగా ఉండవు. Fe3CO12లో ఉండేటువంటి 3 ఐరన్ ఆటమ్స్లో 2 ఐరన్ ఆటమ్స్ వచ్చేటప్పటికి ఒక రకంగా ఉంటాయి, ఇంకొక ఐరన్ ఆటమ్ ఒక రకంగా ఉంటుంది. ఈ రకంగా Fe3CO12లో ఉండేటువంటి 3 ఐరన్ ఆటమ్స్ మధ్య డిఫరెన్షియేషన్ గురించి చెప్పేటువంటి స్పెక్ట్రోస్కోపీనే మొసబియర్ స్పెక్ట్రోస్కోపీ అని అంటారు. అందుకే ఈ రెండు ఏ టైప్ ఆఫ్ ఐరన్స్, ఇది బి టైప్ ఆఫ్ ఐరన్. అదే ఇక్కడ చెప్పాడు. మాలిక్యూల్ ఏ ఈచ్ ఆఫ్ 2 ఐరన్ ఆటమ్స్ ఇది 2 ఈజ్ లింక్డ్ విత్ 3 టెర్మినల్, వీడి మీద 3 ఉన్నాయి, వీడి మీద 3 ఉన్నాయి, టెర్మినల్ కార్బనల్ గ్రూప్స్, 2 బ్రిడ్జింగ్ కార్బనల్ గ్రూప్స్. చూడండి దీనికి 2 దీనికి 2 బ్రిడ్జింగ్ కార్బనల్స్ ఉన్నాయి. అండ్ టు ద గ్రూప్స్ అండ్ టు ద థర్డ్ ఆఫ్ ఐరన్ ఆటమ్, 3 ఐరన్ ఆటమ్తో. తర్వాత చూస్తే బి వచ్చేటప్పటికి వీడు ద రిమైనింగ్ థర్డ్ ఐరన్ ఆటమ్ ఇస్ లింక్డ్ విత్ ద 4 టెర్మినల్ కార్బనల్ గ్రూప్స్, 4 టెర్మినల్ గ్రూప్స్తో ఉంటాయి. అండ్ 2 ఈచ్ ఆఫ్ ద 2 ఐరన్ ఆటమ్స్, తర్వాత 2 మెటల్ బాండ్తో కనెక్ట్ అయి ఉంటాయి. తర్వాత 3 ఐరన్ బాండ్స్ ఆర్ ఆల్సో ప్రజెంట్, 3 మెటల్ బాండ్స్ ఉంటాయి. ఇది నేను బోర్డు మీద చెప్పేటప్పుడు చెప్పాను నెంబర్ ఆఫ్ మెటల్ బాండ్స్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది 18 ఇంటూ నెంబర్ ఆఫ్ మెటల్ ఆటమ్స్ మైనస్ టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ బై 2 వేసి చెప్పాం. అట్లాగే సో ఈచ్ ఐరన్ బాండ్ డిస్టెన్సెస్ హ్యాస్ బీన్ ఫౌండ్ టు బి ఈక్వల్, దట్ ఈస్ 2.8 అంట. సో ఇక్కడ మెటల్ బాండ్ 2.8, ఇక్కడ మెటల్ బాండ్ 2.8, ఇక్కడ మెటల్ బాండ్ 2.8 ఉంటుందంట. సో FeCO బ్రిడ్జెస్ ఆర్ అన్సిమెట్రికల్ అని చెప్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి ఐరన్ CO ఐరన్ అనేటువంటి బ్రిడ్జెస్ అనేటువంటివి దే ఆర్ అన్సిమెట్రికల్ అని చెప్తున్నాడు. వెన్ కంపేర్డ్ టు ద స్ట్రక్చర్స్ ఆఫ్ Fe2CO9 and Fe3CO12, we find that the structures of Fe3CO12 can be obtained by replacing one bridging carbonyl group. అంటే Fe2CO9లో ఉండేటువంటి ఒక బ్రిడ్జింగ్ కార్బనైల్ తీస్తే when we compare the structures of Fe2CO9 and Fe3CO12, మీరు దీనికి ముందు చదివినటువంటి Fe2CO9కి సంబంధించిన స్ట్రక్చరు, అట్లాగే ఇప్పుడు మీరు చదువుతున్నటువంటి Fe3CO12 స్ట్రక్చరు, దీనికి ముందు చదివినటువంటి Fe2CO9 స్ట్రక్చరు, అట్లాగే ఇప్పుడు చదువుతున్నటువంటి Fe3CO12 స్ట్రక్చర్స్ని కంపేర్ చేస్తే we find that the structure of Fe3CO12 can be obtained. ఈ Fe3CO12 స్ట్రక్చర్ ఎట్లా వచ్చిందరా అంటే obtained by the replacing one bridging carbonyl group present in Fe2CO9 by FeCO4. ఇక్కడ ఏదైతే మీకు Fe2CO9లో ఉండే 3 బ్రిడ్జింగ్ కార్బనైల్స్లో ఒక బ్రిడ్జింగ్ కార్బనైల్ మొత్తాన్ని లేపేసి ఆ బ్రిడ్జింగ్ కార్బనైల్ ప్లేస్లో FeCO4 గ్రూప్ మొత్తాన్ని పెడితే, ఆ బ్రిడ్జింగ్ కార్బనైల్ ప్లేస్లో FeCO4 గ్రూప్ని పెట్టినట్లయితే Fe3CO12 స్ట్రక్చర్ వస్తుంది అని చెప్తున్నాడు ఆయన. ఓకేనండి. సో ఇది ఈయన ఇక్కడ చెప్పింది. అయితే ఈయన ట్రైన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్కి, అఫ్కోర్స్ డైన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్కి బాండింగ్ని ఎక్స్ప్లెయిన్ చేసే దానికోసం అని చెప్పేసి ఇదిగోండి ఇట్లా ఇచ్చాడు. డైన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్లో Mn2CO2 అని చెప్పాడు వితౌట్ బ్రిడ్జింగ్, అట్లాగే డైన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్లో విత్ బ్రిడ్జింగ్కి CO2CO8 చెప్పాడు. బట్ ఈయన ట్రైన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్ Fe3CO12 కూడా ఈ రకంగా డిస్కషన్ చేసుంటే ఇట్ ఈస్ సమ్వాట్ ఫైన్. ఇట్లా కనుక చేసుంటే కొంత బెటర్గా ఉండేది, బట్ చేయలే. బట్ మనం దీన్ని వర్కౌట్ చేయాలి. మీరు పేపర్ మీద పెట్టండి. మీరు దీన్ని రెఫరెన్స్గా తీసుకొని Mn2CO10ని CO2CO8 స్ట్రక్చర్స్ని రెఫరెన్స్గా తీసుకొని Fe2CO9కి స్ట్రక్చర్ రాసేదానికి ట్రై చేయండి.
సో ఐ మీన్ బాండింగ్ రాసేదానికి ట్రై చేయండి అమ్మా. బాండింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బాండింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అక్కడికి మీకు ఈ ఎంఎంటీ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో, ఎంఎంటీ టెక్స్ట్ బుక్ మదన్ మాలిక్ తూలి టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి మెటల్ కార్బెన్స్ డిస్కషన్ ఏదైతే ఉందో ఆ మెటల్ కార్బెన్స్ డిస్కషన్ మొత్తం కూడా మీకు ఇక్కడికి కంప్లీట్ అయినట్టు. ఎక్కడికి, ఒక్క నిమిషం, మెటల్ కార్బెన్స్ డిస్కషన్ మొత్తం ఏదైతే ఉందో ఆ మెటల్ కార్బెన్స్ డిస్కషన్ మొత్తం కూడా మీకు ఇక్కడికి కంప్లీట్ అయిపోయినట్టండి. ఇంక ఇక్కడి నుంచి ఆయన ఏం చెప్తున్నాడు, ఇక్కడికి మెటల్ కార్బెన్స్ డిస్కషన్ కంప్లీట్ అయిపోతే ఇంక ఇక్కడి నుంచి ఆయన మెటల్ నైట్రోజెల్ చెప్తా ఉన్నాడు. సో మనము ఇక్కడికి మెటల్ కార్బెన్స్ కంప్లీట్ అయిందండి. ఓకే.